అందరికీ నమస్తే అండి. మా నాగార్జునమ్మ గారికి ఇంకా బుద్ధి రాలేదండి. అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులొచ్చి. కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజులు రిమాండ్ ఏశారు. అయితే కోర్టు నుంచి బయటకొస్తూ హ్మ్. జైలుకెళ్ళే క్రమంలో జైలుకి తరలిస్తా ఉంటారు కదా! ఆ తరలించే క్రమంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైనే ఏడుపు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. చంద్రబాబు నాయుడు కొరకు చంద్రబాబు నాయుడు వలన చంద్రబాబు నాయుడు ద్వారా జరిగేటువంటి ఇంతకు మించి ఏం లేదు. నువ్వు పోరాటం చెయ్యి అంటే వి విల్ ఫైట్ అంటున్నాడనమాట. ఎవరి మీద చేస్తున్నావు నువ్వు ఫైట్? ఎవరి మీదండి మీరు చేసే పోరాటాలు నాకు అర్థం కావట్లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను. నీ మీద కేసు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టలా, ఆంధ్రాలో పెట్టలా. నువ్వు ఎవరి గురించి మాట్లాడావు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ సొంత ఛానల్ అంటే మీ జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ సాక్షిలో కూర్చొని ఆ కొమ్మినేని శ్రీనివాసు నువ్వు ఇద్దరు కలిపి ఏమని మాట్లాడారు? మీ ఇష్టానుసారంగా జొమాటో బాయ్, డెలివరీ బాయ్, వాడు వీడు జియో శాతతో రాదు. ఇక నీ ఇష్టానుసారంగా పేలిపోయావు. దానికి ఎవరు కారణం? ఇవాళ నీ మీద కేసులు పెట్టారు. నిన్ను రిమాండ్‌కి ఏశారు. నువ్వు జైలుకి వెళ్తున్నావు ఇలాగా. దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇవన్నీ మాట్లాడావు నువ్వు. మరి ఆ రోజు నువ్వు మాట్లాడడానికి కారణం ఎవరు? దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణమా? అంటే మన నోటి దూల కొలది ఏది పడితే అది మాట్లాడేసి, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అంటే చూసేవాళ్ళు నవ్వరా? కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదురా నీకు? నిన్నెవడు మాట్లాడమన్నాడో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాట్లాడమన్నారా? లేదు. నీ ఆత్రం అది. నీ నోటి దూల. నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని విమర్శించి పెద్దగా పట్టించుకోలేదు. పోతే పోన్లే పిల్ల కొడుకు అలాగే వాగుతాడని చెప్పేసి వదిలేశారు. ఆ వదిలేయడం ఏమైపోయిందంటే నీకు కొమ్ములొచ్చేసినాయి. మనం పెద్ద నాయకుడు అయిపోయాం. స్టేట్ లెవెల్ నాయకులు మనం ఇప్పుడు. మనల్ని ఎవరు ఏం అనలేరులే. మరి వెనకాతల వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా అండగా ఉంటది. నాకు పార్టీలో ఒక మంచి పేరుంది, పొజిషన్ ఉంది. ఇంక నేను అధికార ప్రతినిధిని, ఇంక సాక్షిలో మొత్తం నేనే కనబడుతున్నాను కాబట్టి నన్ను మించినోడు ఎవడో లేడు అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని పేలిపోయావు. ఆ నోటికి కాస్త అద్దు అదుపుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారి కారణమా? ఒకసారి చూడు నువ్వు ఎవరిని చూసుకొని అయితే ఎర్రబీగిపోయావో, ఎవరిని చూసుకొని ఎవరైతే నీ వెనకాతలు ఉన్నారో అని చెప్పేసి అని పేలిపోయావో, కనీసం ఒక్క ట్వీట్ వేయలా. జగన్మోహన్ రెడ్డి నువ్వు అరెస్ట్ అయిన సందర్భంగా నీ అరెస్ట్ని ఖండిస్తూ ఒక్క ట్వీట్ అయినా వేస్తాడేమో అని చూసాం నిన్నంతా కూడా. స్పందించలా. కనీసం ఏ ఒక్క నాయకుడు స్పందించలే. అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రోజా కావచ్చు. నువ్వు మాట్లాడితే మా రోజమ్మ, మా రోజమ్మ, మా రోజమ్మ అని తిరుగుతావు కదా. మీ రోజా కూడా స్పందించలా. నీ అరెస్ట్ అంశంలో రోజా కూడా స్పందించలా. ఎవరూ స్పందించలా. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం నీ అరెస్టును సమర్థించారు. వాళ్ళు కూడా ఖండించరా. నీ పార్టీలో నువ్వు ఎవరి కోసం అయితే భజన చేస్తున్నావో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికో, రోజాకో, ఇంకొకరికో విపరీతంగా భజన చేస్తావు కదా. వాళ్ళు దేకకపోగా సోషల్ మీడియాలో సైతం నీ అరెస్టుకు మద్దతు తెలిపారు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. మనం అది తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవరిని ప్రశ్నించాలి మీరు? ఎవరిని ప్రశ్నించాలండి? అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. అదేంటండి నేను 2024లో మాట్లాడిన మాటలని ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారని చెప్పేసి అప్పుడు మాట్లాడు. మనం మాట్లాడిన మాటలు అప్పట్లో పెద్దగా వైరల్ అవ్వలా. రీసెంట్గా వైరల్ అయినాయి. ఎందుకు వైరల్ అయింది? దానికి కూడా కారణం చెప్తా. దీనికి కూడా కారణం ఎంతో కొంత మీ దరిద్రమే. అంటే మీరు కొంతమంది మేధావులు పెంచుకొని చెప్తూ ఉంటారు కదా, రెచ్చగొడుతూ ఉంటారు కదా, ప్రాంతీయవాదాలు తీసుకొస్తూ ఉంటారు కదా. పర్టికులర్గా అక్కడ ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరూ కూడా ఏదైనా ఇష్యూ రాగానే ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసి తీసుకొస్తారు. ఉదాహరణకి కేవీ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టు. చివరి ఆఖరికి వాడికి కూడా ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కేవీ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా కేవీ రెడ్డికి మద్దతుగా అరెస్టును ఖండిస్తూ ఆడికి కూడా ఆఖరికి ట్వీట్ చేశాడు. నీకేలేదు. నీకు మద్దతుగా నిలబడాల. ఆయనకి నిలబడ్డాడు. ఎవరికి? కేవీ రెడ్డికి నిలబడ్డాడు. ఏమని ప్రచారం చేశారు? కేవీ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు? ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేస్తారా? ఎవరిని ఉద్దేశించి? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి చదువుకో ఒకసారి. ప్రశ్నించే గొంతుని అణిచివేస్తారా? ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి పెద్ద పురాణం రాసుకొచ్చాడు. పెద్ద లిస్టే రాసుకొచ్చాడు. అది ఎవరికి చదివి అంత ఓపిక ఉంటుంది కానీ చాలా పెద్ద మ్యాటర్ రాసుకొచ్చాడు. మరి అలాంటిది నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు స్పందించలేదు?
అది నువ్వు తెలుసుకోవాలి. ఇదంతటికి కారణం మీ దరిద్రమే. అక్కడ మేధావులను రెచ్చగొట్టడం, ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసి ప్రాంతీయవాదాన్ని తీసుకురావడం, కొంతమంది చేత బూతులు తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా మాట్లాడిపించడం చాలా ప్రయత్నాలు చేశారు కదా! మరి ఇవాళ నువ్వు అరెస్ట్ అయితే ఏ ఒక్కరు కూడా మీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? అవన్నీ మనకు తెలీదు. మన టార్గెట్ ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేయాలి. చంద్రబాబు నాయుడు గారిని పడి ఏడ్చేయాలి. ఇంకా అదొక్కటే వచ్చింది మన బతుకు. ఇంక అంతకుమించి ఏం వచ్చింది ఏం లేదు ఇంకా. ఎప్పటికైనా సరే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పార్టీ నాయకులు మొత్తం నిన్ను వదిలేసి ఏకాగ్గాలిలోకి వదిలేశారు. నిన్నెవడో తొక్కట్లా, మీ పార్టీలో ఉన్న నాయకులే నిన్ను తొక్కేస్తున్నారు. ఒకసారి నువ్వు అది గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి పైన తర్వాత ఏడుద్ది గాని, నేను పోరాటం ఆపను. ఇలాంటి పోరాటం చేసే వాళ్ళందరూ చాలా మంది అయిపోయారు. నేను చూడలేదా? రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్త సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఒకేసారి ఎదిగేద్దాం అడ్డంగా అంటే అలా చాలామంది ఎదిగినోళ్ళు ఎదిగారు, పోయినోళ్ళు పోయారు. అడ్డంగా ఎదిగేద్దాం అంటే కుదరదు కదా! నిదానంగా మన నోరు అదుపులో పెట్టుకొని ఎంత మేరకు విమర్శించాలో అంత మేరకు విమర్శిస్తే కొంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతాం. లేకపోతే ఇలాగే తుప్పలంట తిరగాలి. జైల్లో ఊసలెక్కెట్టుకుంటా కూర్చోవాలి. అది ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎంత మేరకు విమర్శించాలో అంత మేరకే విమర్శించు. ఇప్పుడు మీ నాయకులు మాట్లాడే భాష ఉంది. ఉదాహరణకి నీతో సహా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసావు. దానికి కౌంటర్‌గా మేము మాట్లాడినా అవే మాట్లాడతాం. నువ్వు మాట్లాడిన భాషే మాట్లాడతాం. నువ్వేం మాట్లాడితే మేము అదే మాట్లాడతాం. అలాగని చెప్పేసి నువ్వు ఉత్తి పుణ్యాన్ని ఎవరు ఏమనుకుంటా నేను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాను. నేను లకారాలతో మాట్లాడతాను. ఇంకోటి మాట్లాడతాను ఒప్పుకోరు. ఎవరో ఒప్పుకోరు. ఏ పార్టీ ఒప్పుకోదు. మా పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోరు. అలా మాట్లాడడం తప్ప అలా మాట్లాడకూడదు అంటారు. అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తారు. ఈ మాటలు మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి. మీ పార్టీలో ఏ రోజైనా అలా జరిగిందా? ఎవడి పనైనా చర్యలు తీసుకున్నారా? ఇష్టానుసారంగా వదిలేశారు. ఆ వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే మీకు కుమ్ములు వచ్చేసినాయి. మన మన నాయకులంతా మనకు అండగా ఉంటారులే. మనం ఎట్ట మాట్లాడినా పర్వాలేదు అని చెప్పేసి. ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే పైగా కొత్త డ్రామా ఒకటి. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అది ఒకటి తెలుసుకో. నిన్నెప్పుడో వదిలేశారు, నిన్నెప్పుడో తొక్కేశారు. నువ్వు వచ్చి నేను పోరాటాలు చేస్తానంటే చేసుకుంటే చేసుకో. ఎవడి మీద చేస్తావు పోరాటాలు? మీ పార్టీ నాయకుల మీద చేయాలా? ఏమయ్యా ఎందుకు ఖండించలేదయ్యా నేను అరెస్ట్ అయితే? దారిన పోయే ప్రతి ఒక్కరికి కూడా స్పందిస్తున్నారు కదా! ఆఖరికి ఆ రావణ గడికి కూడా స్పందించాడు జగన్మోహన్ రెడ్డి. మహిళలను ఉద్దేశించి లేదంటే అందరిని పచ్చి బూతులు తిట్టి, ముఖ్యంగా హిందువులను ఉద్దేశించి, హిందూ వాదుల్ని, హిందూ దేవుళ్ళని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడే రావణ గారిని కూడా సమర్థించాడు. వాడికున్న విలువ కూడా నీకు లేదు మీ పార్టీలో. వీడు ఇక్కడికి వచ్చి పోరాటాలు చేసేస్తాడు. ఏం పోరాటాలు చేసేస్తారు? నోటుకొచ్చిందల్లా వాగడం, ప్రతి ఒక్కడు పోరాటం చేసాడు. ఆ పోరాటానికి అంటే ఆ పోరాటం అనే పదానికి ఉన్న విలువ తీసేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎవరి కోసం చేస్తున్నాడు పోరాటాలు? ఎవరు చేస్తున్నారు పోరాటాలు? మీరు చేసే పోరాటాల వల్ల ఎవరికెళ్ళి ఉపయోగం ఇక్కడ? ఆ డిబేట్లలో కూర్చొని బూతులు మాట్లాడితే పోరాటాలు అయితే అదే పోరాటం అనుకుంటే కనుక అలాంటి పోరాటాలు చాలా మంది చేసేస్తారు. ఇంక మేము కూడా బూతులు తిట్టేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా. ఏమన్నా అంటే మేము పోరాటం చేస్తున్నాం అంటాం. అయిపోద్దా? అది కాదు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. విధానపరంగా మాట్లాడితే ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు ఏం కేసులు పెట్టలేరు. ఎంతమంది మాట్లాడట్లేదు? ప్రభుత్వాన్ని ఎంతమంది విమర్శించట్లేదు? మరీ పర్సనల్‌గా తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. అది ఏ పార్టీ అంటే ఏ పార్టీ కార్యకర్తలైనా సరే. అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే విధానపరంగా మాట్లాడితే ఏమీ అవ్వదు. హద్దులు మీరిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరికైనా సరే నీ పరిస్థితే. అది మాకైనా, నీకైనా, ఇంకొకరికైనా. అది మనం తెలుసుకోవాలి. లేదండి నేను మళ్ళీ పోరాటాలు చేసేస్తానండి. దీనికి అంతటికి చంద్రబాబు నాయుడే కారణమండి. ఇంక ఈ దచ్చాకోరుని ఇక్కడి నుంచైనా ఆపేస్తే మంచిది. ఫస్ట్ నువ్వు బయటకొచ్చిన తర్వాత పార్టీలో నీ పొజిషన్ ఏంటో ఒకసారి తెలుసుకో. నీకున్న గుర్తింపు ఏంటి? నీ తరపున ఎవరు పోరాటం చేస్తున్నారు? అంటే నీకు మద్దతుగా ఎవరు నిలబడ్డారు? నువ్వు కష్ట సమయాలు అంటే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నీకెందుకు అండగా నిలబడలేదు అనేది ఒక్కసారి నీ అంతట నువ్వు సమీక్షించుకొని ఆ తర్వాత పోరాటాలే చేస్తావో, యుద్ధాలే చేస్తావో, లేదంటే 2 కత్తులు మెడలో యేసుకొని తిరుగుతావో నీ ఓపికది. కానీ ఈ అతి మాటలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది.
ఇక ఈ నోటి దోల ఇక్కడితో కట్టి పెట్టి ఇంకా చాలు. చాలా చూసావు ఇలాంటివన్నీ. చాలామంది మళ్ళీ చెప్తున్నాను ఆగట్టిన, చాలామంది నోటి దూలతో తక్కువ సమయంలో హైప్ వచ్చిన వాళ్ళందరూ కూడా జైలు పాలైపోయారు. ఆ బోరిగడ్డ గడి కావచ్చు, ఆ రావణ గడి కావచ్చు, లేదంటే ఇప్పుడు నీతో సహా. అది ఎక్కువ కాలం నిలబడదు, కొంతకాలమే పనిచేసేది. ఏదో సోషల్ మీడియాలో వ్యూవర్షిప్ వచ్చిందనో, రీచ్ వచ్చిందనో, ఇన్స్టాగ్రామ్లో వ్యూవర్షిప్ చూసుకునో మురిసిపోతే తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పోరాటాలో గీరాటాలో లాంటి పెద్ద పెద్ద పదాలు పక్కన పెట్టేసి నీకున్న గుర్తింపు ఏంటి, నీకున్న వాల్యూ ఏంటి, మనం ఈ సమయాల్లో మనకి ఎందుకు అండగా నిలబడలేదు, దాని గురించి ఆలోచించి ఆ తర్వాత పోరాటాలు చేయి బాగుంటాం.